ఫస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు బైక్స్ ఫెయిల్ అవుతున్నాయి, బ్యాటరీ పేలుతుంది, మంటలొస్తున్నాయి అనేవి డౌట్స్ ఉన్నాయి. సో, ఎందుకంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జనరల్‌గా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా మందిలో అపోహలున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి ఎళ్ళొచ్చా లేదా అని. ఫస్ట్ వన్ ఏంటంటే మన బిఎస్ నార్మ్స్ ప్రకారం ఇంతకుముందు మనం 2 స్ట్రోక్ వెహికల్స్ చూసేవాళ్ళం. ఆర్ఎక్స్ 100, యమహా వైబీఎక్స్ ఇటువంటి. తర్వాత 3 స్ట్రోక్ చూసాం. తర్వాత 4 స్ట్రోకు, ఇప్పుడు బిఎస్6 అండి. రాబోయేదంతా కూడా 100% ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటాయి. అంటే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రికల్‌కే ఎళ్తుంది. ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇండస్ట్రీలో కొన్ని ఒడిదుడుకులు వచ్చింది 100% వాస్తవం. 2021, 22లో మీరన్నట్టు ఈ లిథియంలో కొన్ని బ్యాటరీస్ అనేవి కొన్ని ప్రముఖ కంపెనీల బ్యాటరీస్ కూడా ఫైర్ అయింది వాస్తవమే. కానీ ఇప్పుడు బిఎస్ నార్మ్స్ ప్రకారం ఏదైతే భారత్ స్టేజ్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో నార్మ్స్ ప్రకారం అంతా కూడా మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే బ్యాటరీస్ పేలుతున్నాయనే ప్రాబ్లం, ఫైర్ అయితే మిస్ఫైర్ అవుతున్నాయనే ప్రాబ్లం మ్యాక్సిమం అరికట్టామండి.